The today paper, SBIPO prelims model test 34. Important vocabulary words discuss చేస్తాను చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ వన్, ఈ వేస్ట్ అంటే తెలిసిందే. సర్జింగ్ అంటే సడన్ ఇంక్రీజ్. రీసైక్లింగ్ అంటే రీప్రాసెసింగ్ వేస్ట్ మెటీరియల్స్. మళ్ళీ అదే ఏది వేస్ట్ మెటీరియల్స్ ఉంటే వాడు రీప్రాసెస్ చేయడం. డిస్పారిటీస్ అంటే డిఫరెన్సెస్. వల్నరబిలిటీస్ అండ్ వీక్నెస్. క్రూషియల్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఎంబెడెడ్ అంటే కంటైనడ్ విత్ అని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. రాస్తాను చూడండి. ఎంబెడెడ్ అంటే కంటైన్ విత్ అని. ట్రేస్ అంటే వెరీ స్మాల్ అమౌంట్ అని. రికవరీ అంటే రికవరీ అవ్వటం. జియోగ్రాఫికల్ తెలిసింది. పెర్ క్యాపిటల్ అంటే పెర్ పర్సన్ అని. ఇన్హాబిటెంట్ అంటే రెసిడెంట్. ఇన్హాబిటెంట్ అంటే రెసిడెంట్ పర్సన్‌ని ఇన్హాబిటెంట్ పర్సన్ అంటాం. బిస్మల్ ఇక్కడ ఏ అనేది సైలెంట్. బిస్మల్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ పూర్ అని అర్థం అన్నమాట. బిస్మల్ ఎక్స్‌ట్రీమ్‌లీ పూర్. ఇంబాలన్స్ తెలిసిందే. అండర్ స్కోరింగ్ అన్న అండర్ మైన్ అన్న ఒకటే. సారీ. అండర్ మైన్ అంటే 2 వర్డ్స్ ఉంటాయి ఇందులో. అండర్ మైన్ అండ్ అండర్ స్కోర్. అండర్ మైన్ అంటే వీకెన్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్ స్కోర్? వాట్ ఈస్ ద అండర్ స్కోర్ అంటే హైలైటెడ్ అని. హైలైట్ చేయటం. ఓకే. తర్వాత వచ్చేసరికి జియోపొలిటికల్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఏవైతే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉంటాయో వాటిని జియోపొలిటికల్ అని అంటాం అనమాట. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటే జియోపాలిటిక్స్. డ్యూస్ అంటే ఫాల్స్ అపియరెన్స్. బైపాసింగ్ అంటే అవాయిడింగ్ తెలిసిందే. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్. డంపింగ్ గ్రౌండ్. ఏవైతే అంటే వేస్ట్ మెటీరియల్ వేసేసేవంటి గ్రౌండ్‌ని డంపింగ్ గ్రౌండ్ అంటాం. ఇంటర్విండ్ అన్నాడు. క్లోజ్‌లీ కనెక్టెడ్. ఇంటర్విండ్ అంటే అంటే బాగా క్లోజ్‌లీ కనెక్ట్ అవ్వడాన్ని ఇంటర్విండ్ అంటాం. గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే క్లీన్ ఎనర్జీ అనేది షిఫ్టింగ్ అవ్వటాన్ని గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటాం. సెంట్రలైజేషన్. కాన్సంట్రేషన్ ఇన్ వన్ ప్లేస్. ఒకే ప్లేస్‌లో మనం కాన్సంట్రేట్ చేయడాన్ని సెంట్రలైజేషన్ అంటాం అన్నమాట. ప్రికారియస్ అంటే రిస్కీ అని. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజింగ్ అని. ఇన్సెంటివ్స్ ఇవ్వడం అంటే ఎంకరేజ్ చేయడం అని. తర్వాత కాంపోనెంట్ సెపరేటింగ్ పార్ట్స్. కాంపోనెంట్స్ అంటే పార్ట్స్ అని. తర్వాత స్టైమీ అంటే హిండర్ అని. ఇంపార్టెంట్ అయిన నేను టిక్ చేస్తాను చూడండి. స్మాల్ హోల్డర్స్. ఫిస్కల్ కన్సాలిడేషన్. కాన్కరెంట్లీ. డిఫాల్ట్ రేటు. వాలటిలిటీ. ఇంట్రిన్సికల్లీ. రెస్ట్రిక్టెడ్.
రెన్యువల్, ఫిడిలిటీ, మార్జినలైజ్డ్, అబ్రప్ట్లీ, సింథటిక్, స్టేట్ కాంట్రాక్షన్, ప్రిడేటరీ, బేస్ లైన్, అగ్రిగేట్ డిమాండ్, రెసిలియన్స్, ఎలివియేట్, స్టార్క్, ఒపాక్యూ, జియో ప్యారడైజ్, ఎక్సాసర్బేట్, హోలిస్టిక్, ఓవర్ రిలయన్స్, ఓవర్ సైట్, క్యాజువల్, బ్యాక్ క్లాష్, డిసెప్టివ్, డిప్రెషన్, ఫ్లోరిష్, డ్విండల్. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఒకసారి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి. సర్జింగ్, డిస్పారిటీ, వల్నరబిలిటీ, ఎంబెడెడ్, పెర్ క్యాపిటల్, ఇన్హాబిట్, బిస్మల్, అండర్ స్కోరు, జియో పాలిటిక్స్, గ్యూస్, బైపాసింగ్, ఇంటర్విండ్, సెంట్రలైజేషన్, ప్రికారియస్, ఇన్సెంటివైజ్, స్టైమీ, కొలాటరల్. ఇవన్నీ ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్జింగ్ అంటే సడన్ ఇంక్రీజ్, డిస్పారిటీ అంటే డిఫరెన్సెస్, తర్వాత డిఫరెన్సెస్, వల్నరబిలిటీ అంటే వీక్నెస్, క్రూషియల్ ఇంపార్టెంట్, ఎంబెడెడ్ అంటే కనెక్టెడ్ విత్ అని, కంటైన్డ్ విత్, ఎంబెడెడ్ విత్ అంటాం. ఎంబెడెడ్. తర్వాత వచ్చారు పెర్ క్యాపిటల్. పెర్ క్యాపిటల్ అంటే పెర్ పర్సన్ అని. ఇన్హాబిటెంట్ అంటే రెసిడెన్షియల్, ఎవరైతే ఉన్నటువంటి పర్సన్స్ రెసిడెన్షియల్ పర్సన్స్ అంటాం, దాన్ని ఇన్హాబిటెంట్ అంటాం అనమాట. అంటే ఇన్హాబిటెంట్ అంటే ఆ ఆవాసం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఇన్హాబిటెంట్ అంటే రెసిడెంట్ పర్సన్స్ అనమాట. బిస్మల్, బిస్మల్ అన్నాడు. బిస్మల్ అంటే ఎక్స్ట్రీమ్లీ పూర్ అని అర్థం. అండర్ స్కోర్ 2 వర్డ్స్ ఉంటాయి. అండర్ స్కోర్ అండ్ అండర్మైన్. అండర్ స్కోర్ అండ్ అండర్మైన్ ఈ 2 వర్డ్స్ డిఫరెన్స్. అండర్ స్కోర్ అంటే హైలైట్ చేయడం, అండర్మైన్ అంటే వీక్ అయిపోవడం అనమాట. తర్వాత జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్.
తర్వాత గ్యూస్ అంటే ఫాల్స్ అపియరెన్స్ అనమాట. ఫాల్స్ అపియరెన్స్‌ని గ్యూస్ అంటామనమాట. ఫాల్స్ అపియరెన్స్. అంటే ఏదైనా మనకు కనిపించేది ఫాల్స్‌గా కనిపించడాన్ని గ్యూస్ అంటాం. తర్వాత ఇంటర్‌విన్ అంటే క్లోజ్‌లీ కనెక్టెడ్ అనమాట. ఓకే. సెంట్రలైజేషన్ అనమాట. కాన్సంట్రేషన్ ఇన్ వన్ ప్లేస్. అంటే సెంట్రలైజేషన్ చేయడం ఒకే ప్లేస్‌లోనే కాన్సంట్రేట్ చేయడాన్ని సెంట్రలైజేషన్ అంటాం. ప్రికారియస్ అంటే రిస్కీ అని. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజింగ్. స్టైమీ, స్టైమీ అంటాడు. స్టైమీ, స్టైమీ. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజింగ్. తర్వాత ఫిస్కల్ కన్సాలిడేషన్. స్ట్రెంథెన్ ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ చేయటం. తర్వాత కాన్కరెంట్‌లీ ఎట్ ద సేమ్ టైమ్. కరెంట్‌లీ అంటే ఒకే టైంలో అని. సేమ్ టైమ్ అని. డిఫాల్ట్ రేట్. డిఫాల్ట్ రేట్ అంటే లోన్ రీపేమెంట్ ఫెయిల్యూర్ రేట్. ఏదైతే లోన్ రీపే చేస్తామో ఆ ఫెయిల్యూర్ రేట్‌ని డిఫాల్ట్ రేట్ అంటాం అన్నమాట. వోలటిలిటీ అంటే అన్‌స్టెబిలిటీ అని. వోలటిలిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఇవి. నోట్ చేసుకోండి. తర్వాత ఇంట్రిన్సికల్లీ. ఇంట్రిన్సికల్లీ అంటే ఇన్‌హెరెంట్‌లీ అని. రెన్యువల్ చేయడం అంటే ఎక్స్‌టెన్షన్ చేయడం. తర్వాత ఫిడెలిటీ అంటే లాయల్టీ, రిలయబిలిటీ. లాయల్ పర్సన్ వెరీ ట్రస్టబుల్ పర్సనే. ఫిడెలిటీ. ఎఫ్ఐడిఈ ఫిడిలిటీ. ఫిడెలిటీ అంటే ట్రస్ట్ పర్సన్ అని, లాయల్ పర్సన్, రిలయబుల్ పర్సన్ అని. మార్జినలైజ్డ్ పర్సన్స్ ఉంటారని డిసడ్వాంటేజ్ పర్సన్స్ అని. మార్జినలైజ్డ్ అంటే డిసడ్వాంటేజ్డ్ పర్సన్స్ అని. ఫిడెలిటీ అంటే లాయల్‌గా ఉంటాం, రిలయబుల్‌గా ఉంటాం. ఇంట్రిన్సికల్లీ వోలటిలిటీ, అన్‌స్టెబిలిటీ. ఇంట్రిన్సికల్లీ అన్నాడు. వాట్ ఈస్ ద ఇంట్రిన్సికల్లీ? వేర్ ఇస్ ఇట్? ఇంట్రిన్సికల్ అంటే ఇన్‌హెరెంట్‌లీ. ఫిడెలిటీ అంటే రియలబుల్ అంటే ట్రస్టబుల్ పర్సన్ అని, లాయల్టీ అని. మార్జినలైజ్డ్ డిసడ్వాంటేజ్డ్. అబ్రప్ట్‌లీ అంటే సడెన్‌గా ఇంక్రీజ్ అయిందిరా, సర్జ్ అయిందిరా. సడెన్ సడెన్‌లీ అని అబ్రప్ట్‌లీ. తర్వాత సింథటిక్. సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్. తర్వాత క్రెడిట్ కాంట్రాక్షన్. క్రెడిట్ అంటే డబ్బులు. కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవడం. ఏదైతే డబ్బులున్నాయో అవి తగ్గిపోవడం. అంటే రిడక్షన్ ఆఫ్ ది లెండింగ్స్ అన్నమాట. ప్రిడేటర్ అంటే ఎక్స్‌ప్లాయిటేటివ్. తర్వాత అగ్రిగేట్ డిమాండ్. అగ్రిగేట్ అంటే టోటల్ డిమాండ్. అగ్రిగేట్ అంటే టోటల్ అని అర్థం. అగ్రిగేట్ అంటే టోటల్. రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు రికవర్. రెసిలియన్స్ అంటే రికవరీ అవ్వటం. ఎలివియేట్. ఎలివియేట్ అంటే రిడ్యూస్ చేయడం. ఇంకొకటి స్టార్క్. స్టార్క్ అంటే ఆబ్వియస్‌గా అని అర్థం. అంటే ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా, స్టార్క్‌గా. ఒపాక్యూ అంటాడు. ఒపాక్యూ అంటే అన్‌క్లియర్ అని. జియో పారడైజ్. జియో పారడైజ్ అంటే రిస్క్‌లో పెట్టడం. ఎక్సాసర్బేట్. ఎక్సాసర్బేట్ అంటే పుట్ ఇంటు మేక్ వర్స్ట్‌గా చేయటం అని. తర్వాత హోలిస్టిక్ అంటే హోల్ పిక్చర్ అని. హోలిస్టిక్. తర్వాత ఓవర్ రిలయన్స్ అంటే ఎక్కువగా డిపెండ్ అవ్వటం.
ఓవర్ సైట్ అంటే సూపర్విజన్. ఓవర్ సైట్ అండ్ ఇన్సైట్. తర్వాత క్యాజువల్ అంటే ఇన్ఫార్మల్ అని. బ్యాక్‌లాష్ అంటే నెగెటివ్ రియాక్షన్స్ అంటే నెగెటివ్ వర్డ్స్ వాడడం, నెగెటివ్ రియాక్షన్స్ రావడాన్ని బ్యాక్‌లాషెస్ అంటాం. బ్యాక్‌లాషెస్. తర్వాత డిసెప్టివ్ అంటే మిస్‌లీడింగ్. డీసెప్టివ్ మిస్‌లీడింగ్ చేయటం. తర్వాత వచ్చేసరికి డిప్రెషన్. డిసెప్టివ్ అంటాడు. డిసెప్టివ్ అంటే మిస్‌లీడ్ చేయటం. డిప్రెషన్ అంటే ఎకనామికల్ డౌన్ టర్న్ అని. ఫ్లోరిష్ అంటే గ్రోన్ సక్సెస్‌ఫుల్లీ. డిప్రెషన్‌లోకెళ్ళిపోవడాన్ని ఎకనామిక్ డౌన్‌లోకెళ్ళిపోవటం. ఫ్లోరిష్ అంటే గ్రోయింగ్ సక్సెస్‌ఫుల్ అని. ఫ్లోరిష్. గ్రోన్ సక్సెస్‌ఫుల్లీ. డ్విండిల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. ఫ్లోరిష్ అంటే గ్రేట్ సక్సెస్‌ఫుల్లీ. సక్సెస్‌ఫుల్. డ్విండిల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్‌గా తగ్గిపోవడం అన్నమాట. డ్విండిల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. ఒక్కటి నేను చెప్తాను చూడండి. ఎంబెడెడ్. ఎంబెడెడ్ అంటే కంటైన్డ్ విత్. ఒక్కటి రాస్తాను చూడండి. ఎంబెడెడ్ అంటే కంటైన్డ్ విత్ అని. ఎప్సిలమ్. ఎప్సిలమ్ అంటే వెరీ పూర్. అండర్ స్కోర్ అన్నాడు. అండర్ స్కోర్ అంటే హైలైట్ అన్నాడు. తర్వాత అండర్మైన్ అన్నాడు. అండర్మైన్ అంటే వీకెనింగ్. డ్యూస్ అంటే ఫాల్స్ అపియరెన్స్. ప్రికారియస్ అంటాడు. ప్రికారియస్ అంటే రిస్కీ. స్టైమ్ స్టైమీ అంటే హిడెన్ అని. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజింగ్. ఇన్సెంటివ్స్ ఇస్తుంటారు చూసావా? ఏదైనా కార్ అమ్మితే, బైక్ అమ్మితే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని. సో, కరెంట్‌లీ అంటే ఆహ్, ప్రెజెంట్ అన్నమాట. కరెంట్‌లీ. కంబైన్డ్, టైమ్‌లీ, ప్రెజెంట్‌లీ. తర్వాత డిఫాల్ట్ రేట్. తర్వాత వోలటిలిటీ అంటే అన్‌స్టేబుల్. తర్వాత ఇంట్రిన్సికల్లీ అంటే ఇన్‌హెరెంట్‌లీ. ఫిడెలిటీ. ఫిడెలిటీ అంటే మార్జినలైజ్డ్ అంటే డిసడ్వాంటేజ్ అని. అబ్రప్ట్‌లీ అంటే సడెన్‌లీ. సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్. ఫిడెలిటీ. ఫిడెలిటీ లాయల్ అన్నమాట. చాలా రాయల్ పర్సన్, ట్రస్టబుల్ పర్సన్ అని. ఫిడెలిటీ, లాయల్టీ. తర్వాత రియలబిలిటీ. డిఫాల్ట్ రేట్ అంటే ఏ అయితే లోన్ అయితే మనం పే చేస్తామో, ఆ లోన్ అనేది తీసుకుపోవటం. లోన్ రీపేమెంట్ అనేది ఫెయిల్యూర్ రేట్ అన్నమాట. అగ్రిగేట్ అంటే టోటల్ అని. తర్వాత వచ్చేసరికి రెసిలియన్స్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిలియన్స్? రెసిలియన్స్ అంటే రికవర్ అవ్వటం అన్నమాట. ఎబిలిటీ టు రికవర్స్.
అంటే రికవర్ అయినటువంటి సామర్థ్యం కలిగి ఉండటం అన్నట్టు. తర్వాత ఎలివియేట్ అంటే రెడ్యూస్. స్టార్క్ అన్నాడు. స్టార్క్ అంటే ఆబ్వియస్ ఖచ్చితంగా. ఒపాక్యూ అంటే అన్‌క్లియర్. జియోపారడైజ్ అంటే పుట్ ఇన్ రిస్క్. ఎక్సాసర్బేట్ అంటే మేక్ వరస్ట్ ఆర్ వర్స్. తర్వాత హోలిస్టిక్ అంటే హోల్ పిక్చర్. ఓవర్ సైట్ అంటే సూపర్విజన్ అన్నమాట. పర్ఫెక్ట్ అయిన సూపర్ అయినటువంటి విజన్ కలిగి ఉండటాన్ని ఓవర్ సైట్ అంటాం. ఇన్సైట్ అంటే నాలెడ్జబుల్. బ్లాక్ లేడర్స్ అంటే నెగెటివ్ కామెంట్స్. బ్లాక్ లాషెస్. డిసెప్టివ్ అన్నాడు. డిసెప్టివ్, డిప్రెషన్. డిప్రెషన్ అంటే డౌన్ టర్న్ అని. ఫ్లోరిష్ అంటే గ్రో సక్సెస్ఫుల్లీ. డిసెప్టివ్ అంటే మిస్‌లీడింగ్. తర్వాత డ్విండిల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. డిసెప్టివ్ అంటే మిస్‌లీడ్ చేయటం అన్నమాట. ఎవరినైనా కూడా మిస్‌లీడ్ చేయడం డిసెప్టివ్ అంటాం. డ్విండిల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. డ్విండిల్ అండ్ ఫ్లోరిష్ అంటే గ్రో సక్సెస్ఫుల్లీ. డ్విండిల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. డిసెప్టివ్ అంటే మిస్‌లీడ్ చేయడం. ఎవరినో ఒకరిని డిసెప్టివ్ చేసామంటాం. డిసైసివ్ అంటే ఫైనల్. డిసెప్టివ్ అంటే మిస్‌లీడ్ చేయటం. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మళ్ళీ రాస్తాను చూడండి. డ్విండిల్, డిసెప్టివ్. దీనికి ఆపోజిట్ ఫ్లోరిష్ వస్తది. ఓకే. డ్విండల్ అంటాడు. డ్విండల్ అంటే డిక్రీజ్ గ్రాడ్యువల్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెప్టివ్? డిసెప్టివ్ అంటే ఇంక్రీజ్ చేయటం. మిస్‌లీడ్ చేయటం. ఎవరినైనా మిస్‌లీడ్ చేయడాన్ని డిసెప్టివ్ అంటాం. తర్వాత ఫ్లోరిష్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లోరిష్ అంటే గ్రో సక్సెస్ఫుల్లీ అని. ఇక్కడ మళ్ళీ చూడండి. ఒక్కటి రాస్తాను. డిస్పారిటీస్ అంటే డిఫరెన్సెస్. వల్నరబిలిటీ అంటే వీక్నింగ్. తర్వాత ఎంబెడెడ్ అంటే కంటైన్డ్ విత్. జియో పాలిటిక్స్ అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్. గ్యూజ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యూజ్? సే ఫాల్స్ అపియరెన్స్. ఇంటర్విండ్. సెంట్రలైజేషన్. ఓన్లీ కాన్సంట్రేట్ ఆన్ వన్ థింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రికారియస్? ప్రికారియస్ అంటే రిస్కీ. రెగ్యులేటరీ ఫార్మాట్ తెలిసింది. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజింగ్.
తర్వాత స్టైమీ అంట. స్టైమీ ఏంటంటే హిడెన్ అని. సర్క్యులర్ ఎకానమీ తెలిసిందే. తర్వాత ఫిస్కల్. ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అని లేదా స్ట్రాంగ్ అని. కొలాటరల్ కాన్కరెంట్‌లీ అంటే ప్రెజెంట్‌లీ అని. వోలటైల్ అంటే అన్‌స్టేబుల్. తర్వాత అప్ అండ్ డౌన్ అవ్వటం. ఇంట్రిన్సికల్లీ అంటే ఇన్‌హెరెంట్‌లీ. డీవియేషన్ అంటే చేంజ్. తర్వాతొచ్చేసరికి ఫిడెలిటీ. ఫిడెలిటీ అంటే లోయల్ అనమాట. లోయల్ అండ్ రిలయబుల్. మార్జినలైజ్డ్ అంటే డిసడ్వాంటేజ్డ్. డెబ్ట్ ట్రాప్ ఓకే. అప్పుల్లో ట్రాప్ అవ్వటం. మాక్రోఎకనామిక్స్ అంటే లార్జ్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్స్. అగ్రిగేట్ డిమాండ్ అంటే టోటల్ డిమాండ్. రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు రికవర్ అని. ఎలివియేట్ అంటే రెడ్యూస్. స్టింజెంట్ అంటే స్ట్రాంగ్. ఒపాక్యూ అంటే అన్‌క్లియర్. జియోపారడైజ్ అంటే పుట్ ఇన్ రిస్క్. తర్వాతొచ్చేసరికి ఎక్సాసర్బేట్ అన్నాడు. ఎక్సాసర్బేటెడ్ అంటే మేక్ వరస్ట్. మేక్ టు వరస్ట్. వోలటిలిటీస్ అంటే అన్‌స్టేబుల్. మిటిగేట్ అంటే రెడ్యూస్. కాంటాజినియస్ తెలిసింది. పాథోజన్, హెరిడిటీ అంటే ఇన్‌హెరిటెన్స్. హోలిస్టిక్ అంటే హోల్ పిక్చర్. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అది ఆ మీనింగ్‌లో వస్తదనమాట. ఓవర్‌లియల్స్ అంటే టోటల్ డిపెండెంట్ అనమాట. టోటల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్‌సైట్? ఓవర్‌సైట్ అంటే సూపర్‌విజన్ అని. బ్లాక్ లాషెస్ అంటే నెగెటివ్ కామెంట్స్. తర్వాతొచ్చేసరికి డిసెప్టివ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెప్టివ్ అంటే మిస్‌లీడింగ్. సస్టైనబుల్ అంటే లాంగ్ లాస్టింగ్. సింబయోటిక్ అంటే ఒకటి ఇంకోటికి హెల్ప్ చేయడం. సో, దీనికి ఒక పర్సన్ దీనికెళ్ళి హెల్ప్ చేస్తే, ఇంకో పర్సన్ వచ్చి ఆహ్, ఇంకో దానికి హెల్ప్ చేయడం అనమాట. ఒకదానికొకటి హెల్ప్ చేసుకోవటాన్ని సింబయోటికల్లీ అంటాం. ఓకే. మనకు వొకాబులరీ వర్డ్సే డైరెక్ట్ మనం ప్యాసేజ్ చదువుతూ డైరెక్ట్‌గా క్వెషన్‌లు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వాడిచ్చినటువంటి ప్యాసేజ్‌ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ కంప్రెహెన్సివ్ రీడింగ్. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్‌ని ఈ-వేస్ట్ అంటాం. సడన్‌లీ ఇంక్రీజ్ 5 టైమ్స్ ఫాస్టర్ దాన్ ది డాక్యుమెంట్ రీసైక్లింగ్ జనరేషన్స్‌లో. సో, ఈ రీసైక్లింగ్ అయినటువంటి మళ్ళీ రీసైకిల్ చేస్తామనమాట. ఏదైతే మళ్ళీ పడేసామో మళ్ళీ దాన్ని కొత్తగా తీసుకురావడం రీసైక్లింగ్ అంటాం. సో, ఈ రీసైక్లింగ్ జనరేషన్‌లో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది 5 టైమ్స్ పెరిగిపోయిందంటున్నాడు. అకార్డింగ్ టు ది రీసెంట్ యూఎన్ గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ రిపోర్ట్ ప్రకారం. ఇన్ ద 2022లో ఏం జరిగిందంట? రికార్డ్ 62 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ-వేస్ట్ వాస్ జనరేటెడ్ వరల్డ్ వైడ్. అంటే 62 మిలియన్ టన్స్ ఆఫ్ ది ఈ-వేస్ట్ అని జనరేట్ అయిందంట వరల్డ్ వైడ్ ఇప్పుడు 2022లో. వైల్ అదే టైంలో లెస్ దెన్ 1 క్వార్టర్ వాస్ డాక్యుమెంటెడ్ యాస్ హావింగ్ బీన్ ప్రాపర్‌లీ కలెక్టెడ్ అండ్ రీసైకిల్డ్. అయితే వైల్ అదే టైంలో లెస్ దెన్ 1 క్వార్టర్ అంటే 22.3% కంటే తక్కువ వేస్ట్‌ని మాత్రం కలెక్ట్ చేసి రీసైకిల్ చేయగలిగాం అంటున్నాడు రివర్ ఎండ్‌లో. అయితే ద మ్యాసివ్ డిస్పారిటీస్ అంటే తెలిసిందే డిఫరెన్సెస్. హస్ క్రియేటెడ్ క్రిటికల్ రిసోర్సెస్ వల్నరబిలిటీ. అయితే మ్యాసివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల దీనివల్ల ఏంది క్రియేట్ అయింది క్రిటికల్ రిసోర్సెస్ అనేవి వీకెనింగ్ అనేది జరిగిందంటున్నాడు. అయితే మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైసెస్ కంటైన్ ద క్రూషియల్ టెక్నాలజికల్ మినరల్స్ లైక్ అయితే ఏవైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ అయితే ఉందో అందులో ఎటువంటి మినరల్స్ ఉన్నాయి? కోబాల్ట్ ఉంది, లిథియం ఉంది, అంటే కాపర్ ఉంది. అయితే ఎంబెడెడ్ వితిన్ ద 2022 ఈ వేస్ట్ మౌంటైన్ వాస్ అన్ ఎస్టిమేటెడ్ 31 మిలియన్ కిలోగ్రామ్స్
ఆఫ్ ప్లాస్టిక్స్. ఇంకేమంటాడంటే అండ్ ఎంబెడెడ్ విత్ అంటే కంటైన్డ్ విత్ ద 2022లో వేస్ట్ ప్రొడక్ట్ మౌంటైన్‌లో వాస్ ద 31,000,000 కిలోగ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉందంట. అయితే ఎప్పుడైతే 2022లో మనం వేస్ట్ చేసినటువంటి ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అయితే ఉందో, అందులో మొత్తం ఎంత కిలోగ్రామ్స్ ఒక ప్లాస్టిక్ ఉందంట 31 మిలియన్ కిలోగ్రామ్స్. ప్లాస్టిక్ అయితే ఉందంటున్నాడు. అయితే 50 మిలియన్స్ కేజీ ఆఫ్ ది కాపర్ అందులో 50 మిలియన్స్ కాపరు, మైనర్ బట్ వైటల్ ట్రేసెస్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని ఉన్నాయంటాడు. ఎక్స్పర్ట్స్ కాలిక్యులేట్ దట్ అప్రాక్సిమేట్లీ 62 బిలియన్ వర్త్ contain the raw materials were discarded without the recovery in 2022 alone. 2022లో ఇవి అన్నిటిని కూడా వాళ్ళు సెపరేషన్ అనేది చేయలేకపోయారు అంటున్నాడు పాసేజ్‌లో. అయితే జియోగ్రాఫికల్లీ ఈ-వేస్ట్ జనరేషన్ వేరీ సిగ్నిఫికెంట్‌లీ బేస్డ్ ఆన్ రీజినల్ వెల్త్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్. జియోగ్రాఫికల్లీ ఈ-వేస్ట్ జనరేషన్ వేరీ సిగ్నిఫికెంట్‌లీ బేస్డ్ ఆన్ రీజినల్ వెల్త్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్. జనరల్‌గా ఈ జియోగ్రాఫికల్‌గా ఉన్నటువంటి ఒక పర్టిక్యులర్ రీజియన్‌లో ఈ-వేస్ట్ జనరేషన్ దేని మీద సిగ్నిఫికెంట్‌గా డిపెండ్ అయ్యింది, ఏ విధంగా సిగ్నిఫికెంట్ పర్టిక్యులర్ ఏరియాలో ఇంక్రీజ్ అవుతుందనేది డిపెండ్ అనేది అదొక కన్స్యూమర్ తీసుకున్నటువంటి బిహేవియర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎలక్ట్రానిక్ అనేది డివైస్ తీసుకున్నాం. ల్యాప్‌టాప్, మొబైల్ లేకపోతే ఐపాడ్ తీసుకున్నాం. సో, దాన్ని యూజ్ అయిపోయిన తర్వాత మనం బయట పడేస్తాం. అది దేని మీద డిపెండ్ మన మీద డిపెండ్ ఉంటది. అందువల్ల ఏమంటాడంటే అది డిపెండ్ అనేది కన్స్యూమర్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతది అంటున్నాడు. అయితే యూరప్ బోస్ట్స్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ది డాక్యుమెంటెడ్ ఈ-వేస్ట్ కలెక్షన్ అండ్ రీసైక్లింగ్. అయితే యూరప్ బోస్ట్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ డాక్యుమెంటెడ్ ఈ-వేస్ట్ కలెక్షన్ అండ్ అయితే యూరోప్‌లో మనం కంపేర్ చేస్తే మనం ఇప్పటి వరకు ఇండియా గురించి మాట్లాడితే ఈ పర్టిక్యులర్ యూరోప్‌లో ఏం జరుగుతుందంటే 42% ఆఫ్ ది వేస్ట్‌ని వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, రీసైక్లింగ్ చేశారంట. అయినప్పటికీ ఆల్ జనరేటింగ్ ద సమ్ ఆఫ్ ది హైయెస్ట్ పెర్ క్యాపిటా క్వాంటిటీస్ ఆఫ్ వేస్ట్ పెర్ గ్రామ్ ఇన్హాబిటెంట్ అనమాట. ఇన్హాబిటెంట్ అంటే రెసిడియంట్ అని. పెర్ క్యాపిటా అంటే పెర్ పర్సన్ అనమాట. ఇంకేమంటాడు స్టార్క్ కాంట్రాస్ట్. ఓకే. ఆఫ్రికా జనరేషన్స్ ఆర్ లోయెస్ట్ పర్ క్యాపిటా వాల్యూమ్ ఆఫ్ జస్ట్ 2.5 కేజీ పెర్ ఇన్హాబిటెంట్ అనమాట. అయితే జనరల్‌గా ఈ డేటా ఏం కంపేర్ చేస్తుందంటే యూరప్‌కి అండ్ ఆఫ్రికా కూడా కంపేర్ చేస్తుందనమాట. జనరల్‌గా ఏం జరుగుతుంది పర్టిక్యులర్ యూరప్‌లో పెర్ క్యాపిటా జనరేట్ అవుతున్న వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ 17.6 కేజీ పెర్ ఒక రెసిడియంట్‌కి. ఓకే. అయితే ఆఫ్రికాలో 2.5 కేజీ పర్ ఒక రెసిడియంట్‌కి. అయితే ఇప్పటికి ఇట్స్ డాక్యుమెంటెడ్ రీసైక్లింగ్ రేట్ హౌఎవర్ ఇట్స్ అప్‌సైల్ అనమాట. వెరీ పూర్ కండిషన్ అంటే రీసైకిల్ ఏదైతే వేస్ట్ అయితే జనరేట్ అవుతుందో ఎలక్ట్రికల్ వేస్ట్ అనేది ఇది రీసైక్లింగ్ అనేది ఇంకా పూర్‌గానే ఉందంటాడు. అయితే 0.7% పూర్ 0.7% ఉందంట. దిస్ రీజియనల్ ఇంబాలెన్స్ హైలైట్ ఏందని అండర్‌స్కోర్ అంటే హైలైటెడ్ అని. డీపర్ జియోపాలిటికల్ క్రైసిస్ అనమాట. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏమో దీనివల్ల పడిపోతూ ఉన్నాయి అంటున్నాడు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్టెస్ ఎందుకు అలాగన్నాడో చెప్తున్నాడు చూడు క్లియర్‌గా. ఎలక్ట్రానిక్ వేస్టెస్ ఆర్ ఫ్రీక్వెంట్‌లీ ఫ్లోస్ ఫ్రమ్ ద హై ఇన్‌కమ్ నేషన్స్ టు లోవర్ ఇన్‌కమ్ వన్స్ అండర్ ద గ్యూస్ ఫాల్స్ అపియరెన్స్ అన్నమాట ఆఫ్ యూజ్ ఆఫ్ ది గూడ్స్. సో, జనరల్‌గా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఏ విధంగా పాస్ అవుతుందంట హైయర్ ఏవైతే ఇన్‌కమ్ రిలేషన్స్ ఉన్నాయో నుంచి లోవర్ ఇన్‌కమ్ నేషన్స్ అనేది పాస్ అవుతూ ఉన్నాయి. వన్ అండర్ ద గ్యూస్ ఇది టైప్ ఆఫ్ ది ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ ది గుడ్‌గా యూజ్ ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. సర్కాస్టిక్‌గా మాట్లాడుతున్నాడు. ఇన్సల్టింగ్‌గా మాట్లాడుతున్నాడు. గ్యూస్ ఆఫ్ ది అంటే ఫాల్స్ అపియరెన్స్ అని. అండ్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ యూజ్డ్ గూడ్స్. ఓకే. బైపాసింగ్ అంటే అవాయిడింగ్ అని. అవాయిడింగ్ ద స్ట్రిక్ట్ డొమెస్టిక్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్స్. ఆహ్, అవాయిడింగ్ ద స్ట్రిక్ట్ డొమెస్టిక్ ఏదైతే మనం యూజ్ చేసేటువంటి ఎన్విరాన్మెంటల్ కంట్రోల్స్ రిమూవ్ చేయడమే కాకుండా క్రియేటింగ్ ద టాక్సిక్ ఎన్విరాన్మెంట్ డంపింగ్ గ్రౌండ్స్ ఇన్ ద మార్కెట్స్ అన్నమాట. జనరల్‌గా ఇంకేం చేస్తున్నామంటే ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ తీసుకెళ్ళి ఏదైతే డంపింగ్ గ్రౌండ్స్ ఉందో అందులో ఏసేస్తున్నాం అంటున్నాడు. అదేవిధంగా ద ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఆర్ డీప్‌లీ ఇంటర్‌వెనెడ్ విత్ ద గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అన్నమాట.
ఏవైతే ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అన్నమాట. ఏవైతే ఉన్నాయో డీప్‌లీ దేనితో కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే, ఇంటర్‌రిలేటెడ్ అంటే ఇంటర్‌లీ కనెక్టెడ్ అన్నమాట. గ్లోబల్ క్లీన్ ఎనర్జీ అన్నమాట. అంటే ఆహ్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌కి దగ్గరగా ఉన్నాయంటున్నాడు. ఏ సింగిల్ ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీ రిక్వైర్స్ ద రఫ్‌లీ 10-20 కేజీ ఆఫ్ ది కోబాల్ట్. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ బ్యాటరీ కావాలంటే ఖచ్చితంగా 10-20 కేజీ ఆఫ్ కోబాల్ట్ ఉంటది. అదేవిధంగా అప్ టు 70 కేజీ ఆఫ్ లిథియం కూడా ఉంటది. బై 2030లో గ్లోబల్ డిమాండ్ ఫర్ దీస్ మెటీరియల్స్ ప్రొజెక్టెడ్ రేట్ టు అయితే 2030కి మనం కంపేర్ చేసుకుంటే ఏవైతే గ్లోబల్ ఈ వేస్టెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిమాండ్ అనేది 450% పెరిగిపోద్దంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 100% ఉందనుకుందాం. అందు నుంచి 350% పెరిగి టోటల్ 450% అవుతదంటున్నాడు. సో, దెన్ మోర్ దెన్ ద 70% ఆఫ్ ది వరల్డ్ కోబాల్ట్ మైనెడ్ ఇన్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ కొంగో. అయితే దీనివల్ల ఏం జరుగుతదంటే, సో, 450% ఇంక్రీజ్ అవ్వడం వల్ల దానికి సంబంధించినటువంటి మెటీరియల్‌కి సంబంధించిన కోబాల్ట్ కూడా ఇంక్రీజ్ అవుతది. అది ఏ విధంగా ఇంక్రీజ్ మోర్ దెన్ 70% ఇంక్రీజ్ అవుతదంటున్నాడు. అదేవిధంగా ఎండ్ ఓవర్ ది 60% ఆఫ్ లిథియం ప్రాసెసింగ్ హ్యాపెన్స్ ఇన్ ద చైనా. అదేవిధంగా ఓవర్ ది 60% ఆఫ్ లిథియం ప్రాసెసింగ్ హ్యాపెన్స్ ఇన్ చైనా అనమాట. సో, 60% కంటే ఎక్కువ లిథియం ప్రాసెసింగ్ అనేది జరుగుతదంటున్నాడు. చైనాలో జరుగుతదంటున్నాడు. అంటే ఎందుకంటే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో సప్లై చేయడంలో నంబర్ 1 చైనాయే గాబట్టి. సో, దిస్ హెవీ సెంట్రలైజేషన్ ఓన్లీ ఒకదాని మీద కాన్సంట్రేట్ చేయడం లీవ్స్ గ్లోబల్ సప్లై చైన్ సోర్సెస్ సారీ హైలీ ప్రికారియస్ అన్నమాట. సో, ఈ విధంగా ఒకే దాని మీద కాన్సంట్రేషన్ చేయడం అని చాలా రిస్కీ అంటాడు. ప్రికారియస్ అండ్ రిస్కీ. అది రీసైక్లింగ్ ఎలక్ట్రానిక్ వేస్టెస్ ఆఫర్స్ ఏ స్టేబుల్ సెకండరీ డొమెస్టిక్ సోర్సెస్ ఆఫ్ ది క్రిటికల్ మినరల్స్. ఓకే. అయితే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది దేన్ని ఆఫర్ చేస్తుందంటే ఒక స్టేబుల్, ఒక సెకండరీ డొమెస్టిక్ సోర్స్‌ని ఆఫర్ చేస్తుంది. దీస్ ఆర్ క్రిటికల్ అందులో ఉండడం చాలా క్రిటికల్ అయినటువంటి మినరల్స్ అంటున్నాడు. అదేవిధంగా కరెంట్ గ్లోబల్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ ఫాలో టు ఇన్సెంటిసైజ్ ద కన్స్యూమర్ రీసైక్లింగ్ అన్నమాట. అయితే ఏవైతే గ్లోబల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవేం చెప్తున్నాయంటే ఎంకరేజ్ చేస్తున్నాయంట. కన్స్యూమర్ ఖచ్చితంగా వాటిని రీసైక్లింగ్ చేయాలి అని. అదేవిధంగా హై కలెక్షన్ కాస్ట్స్, కా కాంప్లెక్స్ కాంపోనెంట్ సెపరేషన్ టెక్నాలజీస్ అండ్ జనరల్ ల్యాక్ ఆఫ్ లోకలైజ్డ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ మీన్ దట్ రా మైనింగ్ రిమైన్స్ చీపర్ దెన్ ద అర్బన్ రీసైక్లింగ్ అనమాట. ఏదైతే అర్బన్ రీసైక్లింగ్ అయితే ఉందో మిగతా ఏవైతే ఫెసిలిటీ ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయో, లోకలైజ్డ్ ప్రాసెసింగ్స్ ఉన్నాయో చాలా తక్కువ అంట. రీసైక్లింగ్ చేయడం చాలా చీప్ అంట. ఇది సింథటికల్ ఆర్టిఫిషియల్ ఎఫర్ట్స్ టువార్డ్స్ ద సర్క్యులర్ ఎకనామిక్ మోడల్ అన్నమాట. సో, ఇది దేనికి టువార్డ్స్ ముందుకెళ్తుందంటే సర్క్యులర్ ఎకనామిక్ మోడల్ గాని ముందుకు తీసుకెళ్తూ ఉందంటున్నాడు. అయితే ఫస్ట్ పాయింట్ ఇది మనకు తెలిసిందే. ఇక్కడ డేటాని సాల్వ్ చేస్తాం. సో, బేస్డ్ ఆన్ ది డేటా ఆఫ్ ది కాన్సెస్ట్ సో, ఇది కూడా డేటా నుంచే మనం సాల్వ్ చేస్తాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫెర్డ్ రికార్డింగ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద రీజినల్ వెల్స్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మెట్రిక్స్. సో, క్వెషన్ ఏం అడుగుతున్నాడంటే, వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద రీజియన్ వెల్త్ అండ్ ఇట్స్ ఈ వేస్ట్ మెట్రిక్స్ అంటున్నాడు. అంటే రిలేషన్ ఏమని అడుగుతున్నాడన్నమాట. సో, దాని రిలేషన్ ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు? సో, హై ఇన్‌కమ్ రీజియన్స్ హై ఇన్‌కమ్ రీజియన్స్ జనరేట్ ద లెస్ పర్ క్యాపిటా. ఓకే. ఈ వేస్ట్ డ్యూ టు ది డౌన్‌వర్డ్ టెక్నాలజికల్ ఎఫిషియన్సీ. ఏదైతే హైయర్ ఇన్‌కమ్ ఉందో పర్ క్యాపిటా ఈ వేస్ట్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏవైతే హైయర్ ఇన్‌కమ్ ఉన్నటువంటి రీజియన్స్ ఏవో ఉన్నాయో అవి హై క్యాపిటా వేస్టే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తక్కువ క్యాపిటా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటున్నాడు. కాబట్టి తప్పు. ఓకే. లోవర్ ఇన్‌కమ్ రీజియన్స్ హావ్ బెటర్ రీసైక్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాన్ ద హైయర్ ఇన్‌కమ్ రీజియన్స్. జనరల్‌గా హైయర్ ఇన్‌కమ్ రీజియన్సే బెటర్ రీసైక్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి కలిగి ఉన్నాయి. సో, ఇది కూడా రాంగు. సో, ఇన్‌కమ్ రీజియన్స్ ఆర్ గ్రేటర్ మోర్ పర్ క్యాపిటా ఈ వేస్ట్ బట్ మెయింటైన్ ది సూపర్ డాక్యుమెంటెడ్ రీసైక్లింగ్ రేట్స్ అన్నమాట. సో, హైయర్ ఇన్‌కమ్ ఉన్నటువంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఒక మోర్ క్యాపిటా ఈ వేస్ట్ అంటే పర్టిక్యులర్ ఒక టెక్నాలజీలో ఆ వేస్ట్‌ని రీసైక్లింగ్ చేసే టెక్నాలజీ వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే పర్ఫెక్ట్ అయిన డాక్యుమెంట్ కలిగి ఉన్నారని చెప్తున్నాడు. సో, ఇదేనా ఆప్షన్ అవుతది. సో, ఆఫ్రికా లో పర్ క్యాపిటా ఈ వేస్ట్ ప్రొడక్షన్ ఇంప్లైస్ దట్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఆర్ అండర్ యుటిలైజ్డ్. అయితే లో క్యాపిటా ఉన్నప్పటికీ ఇంప్లైస్ దట్ రీసైక్లింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటూ ఉండందా. సో,
సో, దీనికి సంబంధం లేదు. క్వెషన్ ఏమి అడిగాడు? రిలేషన్ బిట్వీన్ రీజనల్ వెల్త్ ఉండాలి. సౌభాగ్యం ఉన్నదని ఈ వేస్ట్ మెట్రిక్స్ మీద క్వెషన్ అడిగాడు. సో, ఇది కూడా కుదరదు. సో, పర్ క్యాపిటా ఈ వేస్ట్ జనరేషన్స్ ఆర్ ఎంటైర్లీ ఇండిపెండెంట్‌లీ ఆఫ్ ది రీజనల్ ఎకనామిక్ స్టేటస్. పర్ క్యాపిటా ఈ వేస్ట్ జనరేషన్ ఎంటైర్లీ ఇండిపెండెంట్‌లీ ఏదైతే పర్ క్యాపిటా ఒక పర్సన్ అనేది ఈ వేస్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడం అనేది రీజనల్ ఎకనామిక్ స్టేటస్ ఎవరికైనా ఇండిపెండెంట్‌గా ఉండడానికి కాదు. లేదు ఇది కూడా తప్పే. సో, సో తప్పంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే కావని చెప్తున్నాననమాట. సో, థర్డ్ వర్షన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ సెకండ్ అంటున్నాడు ఆన్సర్. సారీ థర్డ్ వన్ 3 ఆన్సర్. What is the primary reason given that the why raw mining remains more popular than the recycling electronic components? Question అడుగుతున్నా what is the primary reason given for why the raw mining remains more popular అంటాడు దేనికంటే రీసైక్లింగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కంటే రా మైనింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు అనమాట. సో రా మెటీరియల్స్ ఆర్ మైన్డ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ ప్యూరర్ దెన్ రీసైక్లింగ్ మెటీరియల్స్. కాదు చైనా has banned the important recycled electronic wastes from the process of the electronic waste collection and chemicals separation is economically prohibited compared to traditional mining. సో 3 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే 3 ఆన్సర్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద ట్రూ రికార్డింగ్ ద సప్లై చైన్ సెంట్రలైజేషన్ మెన్షన్డ్ ఇన్ ద టెక్స్ట్.